హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కాంచీపురం బఫ్లా సిల్క్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ దొరుకుతాయి విత్ లోయెస్ట్ ప్రైసెస్ అండ్ క్వాలిటీ ఇస్ ప్రిడామినెంట్. సో అందరూ విజిట్ చేయండి, చూస్తే మీకే తెలుస్తుంది ప్రైసెస్ ఎంత తక్కువ ఉంటాయో. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేణుస్వామి గారికి, అలాగే వేదిక మీదకి విచ్చేసినటువంటి పెద్దలందరూ, మరి అలాగే సునీత నిధి అగర్వాల్ గారు, మరి అలాగే మన పుష్ప సినిమాలో కూడా నటించారు, పుష్ప సినిమాలో కూడా నటించారు. ఇంకేదో నెక్స్ట్ కూడా చాలా సినిమాల్లో రాబోతున్నారు. మరి దేవక్క అంటే మీకు తెలుసు అందరికీ. మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం కాంచీపురం వకుళా సిల్క్ రాజకీయాల్లోనే ప్రతినిత్యం గడుపుతున్నటువంటి మేము ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఆ వ్యాపారవేత్త ఎవరన్నది ముందుగా తెలియదు, వ్యాపారం ప్రారంభించిన తర్వాత తెలుస్తుంది. మా పరిస్థితి ఏంటంటే ప్రారంభించడం ముందే మేమేంటో మీకు తెలుసు. మరి దువాడ శ్రీనివాస్ మాధురి కలిపి ప్రారంభించినటువంటి ఈ కాంచీపురం వకుళా సిల్క్, మరి పట్టు సిల్క్స్ పైన మరియు స్టోర్ ప్రారంభించారు కదా. మరి వీళ్ళు ఎలా ఉంటది, ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయి కదా, హైదరాబాద్ లో కాదు 2 రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. మరి మా ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే ఆ వ్యాపారానికి ఒక అందం. నేనైతే ఒకటే ఆలోచించాను, నిత్యం ప్రజలతో సంబంధం ఉన్నటువంటి నాకు ప్రజలంటే ఏంటో నాకు తెలుసు. వారిని ఏ రకంగా గౌరవించాలో, ఏ రకంగా సంతృప్తికరంగా వారిని పంపించాలో నాకు తెలుసు. ఆ అనుభవంతోనే, మరి రాజకీయ అనుభవంతోనే వ్యాపారంలో కూడా ప్రజలకు మేలు చేసే విధంగా పట్టు సిల్క్స్ మాదిరికి చాలా ఫ్యాషన్ ఎక్కువ, చాలా అనుభవం ఎక్కువ, డిజైనర్స్ పట్ల కూడా చాలా అనుభవం ఉంది. మరి వ్యాపారం చేస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఎంతో మందికి మనం సహాయపడవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఇది ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను. మీరు నాకు సహకరించండి అంటే తప్పకుండా చేద్దాం. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడదామని చెప్పి కాంచీపురం వకుళా సిల్క్ పేరుతో స్టార్ట్ చేస్తాం. మరి వకుళా మాత గురించి, వకుళా మాత పేరే పెట్టడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి తల్లి. మరి ఆమె గత జన్మలో యశోదాదేవి, ద్వాపర యుగంలో యశోదాదేవిగా పుట్టినటువంటి వారికి శ్రీకృష్ణుడికి ఎన్నో వివాహాలు జరుగుతాయి. ఏ వివాహ వేడుకలో కూడా ఆమె ఉండరు. కాబట్టి ఆమెకు కోరిక ఉంటుంది, నా కొడుకు ఒక పెళ్లిలో నేను ఉండాలి, పెళ్లి చేయాలి. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, కలియుగాంతంలో వకుళా మాతగా మీరు జన్మిస్తావమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నువ్వు నాకు పెళ్లి చేస్తావని. ఆ సందర్భంలో వెంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో వైకుంఠం నుంచి కిందకు వచ్చి ఆయన ఆ 7 కొండల్లో ఓసారి ఓ కుటీరంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వృద్ధ మాత ఉంటారు, ఆమె వకుళా మాత. ఆ వకుళా మాతను కలిసి గత జన్మ విశేషాలను చెబితే అప్పుడు వకుళా మాత శ్రీనివాసుడు అని పేరు పెట్టారు వెంకటేశ్వర స్వామికి. శ్రీనివాసుడు అని పేరు పెట్టి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతికి ఇచ్చి వివాహం చేశారు. అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, వకుళా మాతకి వివాహ వేడుకలు, సాంప్రదాయాలు ఈ సృష్టికి చాటి చెప్పిన, ఎలా జరగాలో చాటి చెప్పినటువంటి మహా అమ్మవారు. మరి ఆ అమ్మవారు సాక్షిగా ఆ పేరే పెట్టుకుంటే, మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడిగా వస్తే శ్రీనివాసుడికి ఆకాశరాజు కుమార్తెకి పద్మావతికి ఇచ్చి వివాహం చేయాల్సిన సందర్భంలో ఆ వియంకులతో ఎలా ఉండాలి, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, పెళ్లి కొడుకు ఎలా ఉండాలి, వివాహానికి డబ్బు కావాలి కదా, అప్పు చేయాలి. కుబేరుడి దగ్గర అప్పు చేసి, ఆ కుబేరుడి దగ్గర చేసిన అప్పు ఈ రోజు వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడిగా తీసుకున్నారు. కలియుగాంతం వరకు తిరుపతిలో నిలవై మనందరికీ ఆయన ఆశీర్వదిస్తున్నారు, మనందరికీ నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి. మరి ఆ స్వామి తల్లిగా వకుళా మాత పేరు పెడితే, కాంచీపురం అంటే పట్టుకి
ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నిలవైంది. కాబట్టి కాంచీపురంలో పట్టు, అలాగే బెనారస్ లో, కలకత్తాలో, బెంగళూరులో, సేలంలో, ధర్మవరంలో, అలాగే ఎవడ యాడికి ఇలాంటి ప్రాంతాలకు మేము వెళ్ళి గత 6 నెలల నుంచి మగ్గందారుల మధ్యకి నేరుగా వెళ్ళి మగ్గందారుల దగ్గర నేను గమనించింది ఒకటి, మగ్గందారుడు కూలి పని చేస్తున్నాడు, కూలివాడిగానే మిగిలిపోతున్నాడు, అతనికి ఏమీ రావట్లా, ఎంతో కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకి న్యాయం చేయాలని ఆలోచించి అక్కడ సేకరించిన వస్త్రాల్ని మరి ప్రతి వినియోగదారుడికి సరసమైన ధరకు ఇవ్వాలన్నది మా ఉద్దేశం. రీజనబుల్ ప్రైస్, 10 రూపాయలు ఖరీదుంటే 100 రూపాయలకు అమ్ముతున్నారు. అలా కాదు, ఖర్చులన్నీ పోగా నాణ్యమైన ధరకి రీజనబుల్ ప్రైస్ అందించాలని నాణ్యత ప్రాధాన్యతగా ఈ వస్త్రం ఈ కాంచీపురం వకులా సిల్క్స్ ప్రారంభించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సమక్షంలో ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈ హైదరాబాద్ లో మరో 6 బ్రాంచెస్ కింద కూడా ప్లాన్ చేస్తున్నాం, జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి దీన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ మహాదేవి గారు. Thank you so much for inviting me for the store launch. నేను చాలా stores open చేయాలి. Wishing you all the best and please come here and shop. Thank you so much. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా 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 బాగుంది స్టోర్. ఇలాంటి స్టోర్స్ చాలా చాలా రావాలి. నేను ఆల్రెడీ మీ వీడియోస్ చూసానండి, చాలా రాబోతున్నాయని చెప్పారు. ఇలాంటి స్టోర్స్ చాలా ఓపెన్ అవ్వాలి. అందరికీ అందుబాటులో ఉండే శారీస్ లో ప్రైజెస్ నుంచి హై ప్రైజెస్ వరకు పెళ్లి, నార్మల్, క్యాజువల్ అన్ని ప్రైజెస్ శారీస్ ఇక్కడ ఉన్నాయంట. ఖచ్చితంగా వచ్చి షాపింగ్ చేయండి. సో శ్రీనివాస్ గారు, మాధురి గారు దీనికి షాప్ పేరు పెట్టడంలోనే సక్సెస్ అయినారు. బకుళ మాత, నేను భారతదేశం మొత్తంలో చెప్పేసుకున్న బకుళ పేరుతో ఎలాంటి మాల్స్ ఉండవు. బకుళ మాత అంటే కలియుగాన్ని కమాండ్ చేసేది ప్రోటోకాల్ జ్యువెలరీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. ఆయనను తల్లి అయినటువంటి బకుళ మాత మరి ఎంత గొప్పదో ఆలోచన చేయండి. మనం లడ్డూ తిరుపతిలో లడ్డూ తయారీ కేంద్రంలో పక్కకే బకుళ మాత గారు ఉంటారు, ఆయనకు దర్శనం చేసుకుంటాము. సో భారతదేశంలో ఎన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అయితే ఉన్నాయో అన్ని బ్రాంచ్లు బకుళా సిల్క్ సంబంధించి ఏర్పాటు చేయాలని. ఇంకొకటి, ఈ కలియుగంలో నెగిటివిటీ చాలా ఎక్కువ. అలాంటి నెగిటివిటీ ట్రోల్స్ నుండి పూర్తిగా తమ జీవితాన్ని పాజిటివ్ వైపు మలుచుకున్నటువంటి దంపతులు శ్రీనివాస గారు, మాధురి గారు ఖచ్చితంగా కలియుగంలో ఈ యొక్క స్టోర్ను చాలా బ్రాండ్స్గా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి గారిని కోరుతూ ఆయన ఆశీస్సులు, అలాగే బతుకమ్మ ఆశీస్సులు వారిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఓం నమో వెంకటేశ్వర. హాయ్, అందరూ బాగున్నారా? అసలు వినిపించట్లేదు. ఇంత పెద్ద ఫంక్షన్, ఇంత పెద్ద సారీ స్టోర్ ఓపెనింగ్ కి ఒక్కసారి మీరు బకుళా సిల్క్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. శ్రీనివాస్ గారికి, మాధురి గారికి కంగ్రాచులేషన్స్ అండి. స్టోరీ చాలా బాగుంది. స్వామి గారు అందరూ చెప్పినట్టే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అండ్ బకుళమ్మ పేరుతో ఇలాంటి ఒక అద్భుతమైన స్టోర్ ప్రారంభించినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. Really, thank you so much, Nidhi garu, for coming here and gracing the event today. And really nice to see you, Ra. And intera, ఏ సౌండ్ లేరా, ఏ నాయిస్ లేరా, వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టా. Okay, congratulations once again and thank you so much for having Bajaj Devaka here. And yeah, thank you. All the best.